లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. 13వ వచనంలో, ప్రియులారా, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు తన తండ్రితో వాగ్వాదమాడి నాకు వచ్చేటువంటి వాటా ఆస్తి ఇచ్చేయమని ఇచ్చే వరకు గొడవాడి పోరాడి తీసుకొని వెళ్ళిపోయాడు. తన వాటాకు వచ్చిన కొన్ని లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళి చాలా మంచి వ్యాపారం చేసి కోట్లు గడిందాం అనుకున్నాడు. కానీ ప్రియమైన మిత్రులు, అంటే తనలో తన తండ్రితో కలిసి ఉంటే, తన సహోదరుడితో కలిసి ఉంటే నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేను, ధనవంతుడిని కాలేను. ఎందుకంటే ఈ లోకంలో అనేక మందిని చూసి, ఈ లోకంలో రకరకాల యొక్క వాటి వైపు చూసి నేను కూడా అలాగే జీవిస్తే బాగుండు, అలాంటి లగ్జరీ జీవితాన్ని జీవిస్తే మంచిది, అలా నేను కూడా తిరగాలి, ఆ విధంగా నేను కూడా తినాలి, ఆ విధంగా నేను కూడా చక్కని బాహాటం చేయాలి అనేటువంటి ఆలోచనలు లోకపాకడలో పడిపోయేవాళ్ళు ఖచ్చితంగా ఆత్మీయతలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉందని ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఇతడు తన ఆస్తిని, తనకు వాటాకు వచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తము కూడా పాడు చేసుకొని, మనందరికీ తెలుసు, మరి తినడానికి తిండి లేక మరి పందులు తినేటువంటి పొట్టు తినే పరిస్థితిలోకి దిగజారిపోయేంత దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే తను ఈ లోకంలో ఏదో సాధించేద్దాం అనుకున్నాడు, ఈ లోకంలో ఏదో తను కలిగి ఆ విధంగా చేసేసి ఉన్నత స్థితిని ఏదో చేసేద్దాం, గొప్ప చేద్దాం అనుకున్నాడు. కానీ పిల్లరా, తన విలువైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. తండ్రిని అంటిపెట్టుకొని ఉన్నంతకాలం తనకున్న గౌరవం, ఆ హోదా, ఆ మర్యాద, ఆ ఆధిక్యత, ఆ శ్రేష్టమైనటువంటి ఆహారము, ఆ గౌరవం ఎంత అద్భుతంగా ఉండేదో. కానీ లోకం వైపు చూశాడు, లోకంలో ఏదో చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆ ధనాపేక్ష, ధనవంతులవ్వాలని అపేక్ష అనేటువంటిది మనల్ని నాశనములోను ప్రమాదములోను పడవేస్తుంది. తన విలువైన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. కారణం ఏంటంటే లోకం వైపు చూసి ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం అనుకున్నాడు. అంటే దీని ఉద్దేశం ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగిన వారు ధనవంతులు కాకూడదని కాదు. ప్రియమైన మిత్రులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కలిగి దాని విలువలను తెలిసిన తర్వాత నీవు ఆయన ద్వారా, ఆయన యొక్క తలంపుల ద్వారా ధనవంతులైతే గర్వం ఉండదు, అహంకారం ఉండదు. కలిగినటువంటి ప్రతి రూపాయి కూడా మరలా ప్రభు కొరకు ఖర్చు పెట్టి కొన్ని ఆత్మల రక్షణ కొరకు దాన్ని వేయపరిచి అనేక మందికి సేవ చేసి ఎంత ధనము అప్పుడే హెచ్చినను గర్వం కానీ అహంకారం కానీ రాదు. ఎందుకనంటే దేవుని యొక్క విలువల ద్వారా అభివృద్ధిలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎంత ఎదిగినా ఇంకా ఒదిగిపోతూ ఉంటారు. ఆ మనసు ఆ వాక్యం వలన, ఆత్మీయత వలన, దేవుని వలన మనకు కలుగుద్ది. కనుక ఆ ఆత్మీయత లేకుండా నువ్వు ధనవంతులు అవ్వాలని, ఏదేదో చేయాలని ఈరోజు అపేక్ష కలిగి ఉంటే అది మనల్ని శోధనలోను, నాశనంలోను మరి మనల్ని పడవేసి మన విలువైన జీవితాలను మరి నాశనం చేసేస్తుంది. కనుక ప్రియమైన మిత్రులారా, ఈ విలువైన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పరిస్థితులు దిగజారిపోకముందే, మన యొక్క జీవితం నాశనం కాకముందే, మన పరిస్థితులు ఆ విధంగా చెడైపోకముందే మనము జాగ్రత్త పడాలని. అలాంటి బీజం మన మనసులో ఎప్పుడు పడినా ఇది ఖచ్చితంగా నేను నాశనం అయిపోవడానికి కలిగించేటువంటి భ్రమ. కనుక బైబిల్ గ్రంథంలో అనేక మంది అయిన వారు ఇలా నాశనం అయిపోయారు. నేటి దినాల్లో మనం కూడా కళ్ళతో చూస్తున్నాం. ఈ సమాజంలో మన కళ్ళ ముందు కూడా గొప్ప గొప్ప వారు అందరూ ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు మన కళ్ళ ముందే నాశనం అయిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, సమాజంలో మనం రియల్గా చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి పరిణామాలు చూసి నేను జాగ్రత్త పడాలని, ఆత్మీయతతో దేవునితో నడవాలని ఈ సందర్భంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని ప్రమాదాల్లో మనం పడిపోతూ ఉంటాం. కానీ ఇలాంటి విషయాలన్నీ విన్న తర్వాతనైనా, దేవుడు మనతో మాట్లాడిన తర్వాతనైనా మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉందని
ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ 15 అధ్యాయంలో ఆ 17వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. అయితే ఆ తప్పిపోయిన కుమారుని గురించి రాయబడిన మాట ఏంటంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ప్రియమైన మిత్రులారా, ఆ వచ్చిన భాగంలో మనకు కావాల్సిన మాట ఏంటంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు. అయితే కుమారునికి ఏమొచ్చింది అని అంటే బుద్ధి వచ్చింది. మనకు కూడా ప్రియమైన మిత్రులారా కొన్నిసార్లు బుద్ధి పొరపాటు పనులు మనం చేసినప్పుడు, ఇలాంటి వాక్యముల ద్వారా మనం సరిచేయబడుతున్నప్పుడు, ఆ పిల్లరా దేవుడు మనలను ఖండిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా మరి బుద్ధి రావాలి, బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే బుద్ధిమంతుడు మరి పాతాళమునకు పోయే మార్గాన్ని కాక నిత్య జీవానికి పోయే మార్గాన్ని వెతుక్కుంటాడు. ఈరోజు అలాంటి ఆ బుద్ధిమంతులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి యొక్క ఆ కుమారునికి మరలా బుద్ధి వచ్చిందంట. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా మళ్ళీ ఆ పోయినటువంటి బుద్ధిని మనం తిరిగి సంపాదించుకునే వారిగా ఉండాలి. ఎందుకనంటే కొన్నిసార్లు మానవులంగా తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తాం. కానీ దేవుడు ఖండించినప్పుడు, ప్రేమతో మాట్లాడినప్పుడు మరలా మన బుద్ధిని మనం తెచ్చుకోవాలి. మనం బుద్ధిమంతులమై ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో మనం ప్రయాణము చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలామందికి ఆ బుద్ధి ఎప్పుడు వస్తూ ఉందనంటే, పిల్లరా ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత, జీవితం అంతా అయిపోయిన తర్వాత, బలమంతా తగ్గిపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత, అప్పుడు బుద్ధి వస్తే సుఖం లేదు. ఈరోజు అందుకనే దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితి ఇంకా పూర్తిగా పాడైపోకముందే, నువ్వు పూర్తిగా నాశనమైపోకముందే మన ఆత్మీయతను, మన జీవితాన్ని మనం సరి చేసుకోగలిగితే, అధికమైన నష్టంలోనికి వెళ్లకుండా ఈరోజు మన జీవితంలో తొందరగానే మేలుకొని దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనను మనము కొనసాగించడానికి అవకాశం ఉంటుందని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.